హాయ్, వెల్కమ్ టు BhaaniSpells. ఈ వీకెండ్ ఒక సూపర్ స్వీట్ తోటి గాజర్ పాయసంతో మీ ముందుకు వచ్చేసాను. దానికోసం 3 గాజర్ తీసుకున్నాను, స్వీట్ క్యారెట్. దాన్ని క్లీన్ చేసుకొని చెక్కు తీసేసుకొని దాన్ని గ్రేటర్తో ఇలాగా తురుముకోవాలి సన్నగా. సేమియా ఎంత సన్నగా ఉంటుందో అంత సన్నగా తురుముకోవాలి. మూడింటిని ఇలా తురిమేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా తురుముకొని చూడండి, ఇంత సన్నగా రావాలి. ఇది పక్కన పెట్టేసుకొని ఒక 2 గుప్పెళ్ళు సగ్గుబియ్యం ఒక బౌల్లో వేసుకొని ఒక 2-3 టైమ్స్ స్టార్చ్ అంతా పోయేలాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసేసుకొని తగినంత వాటర్ వేసి 2 గంటలు నానబెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకొని 1 లీటర్ పాలు కాస్తున్నాను. మరొక స్టవ్ మీద నానిన సగ్గుబియ్యం ఉడికించుకుంటూ పక్కన స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసి అందులో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. నేను కాజు బాదాము ఫ్రై చేస్తున్నాను. ఒక 15 గ్రామ్స్ ఉంటుంది. మా ఛానల్ కానీ మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మా ఛానల్ అనేక మందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇలాగ కిస్మిస్ కూడా వేసేసుకొని అంతా ఫ్రై చేసుకున్నది వేరొక బౌల్లోకి తీసేసుకుందాము. అదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసి మనం ముందుగా తురుముకున్న గాజర్ అంతా ఇందులో వేసేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయింది లేదు చాలా ఈజీగా తెలిసిపోతుందండి. మంచి అరోమా వస్తుంది ఫ్రై అయిన తర్వాత. బాగా ఇలాగ 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇందులోకి ఇప్పుడు ఇది వేడిగా ఉన్నప్పుడు మనం కాసి పెట్టుకున్న వేడి పాలు ఒక 2 కప్పులు పాలు యాడ్ చేసుకోవాలి. 2 కప్పులు పాలు వేస్తున్నాను నేను. ఇంకొంచెం పలచగా కావాలనుకుంటే మీరు ఒక 1/2 కప్పు వేసుకోవచ్చు. ఈ పాలల్లో గాజర్ 2-3 నిమిషాలు ఉడకాలి. చూడండి, ఏ ఫుడ్ కలర్ వేయకముందే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇంకా ఫుడ్ కలర్ వేసే అవసరం లేదు. ఇది మంచిగా ఉడుకుతున్నప్పుడు మనం 1 కప్పు షుగరు యాడ్ చేసుకుందాము. 1 కప్పు షుగర్ వేస్తున్నాను. దీనికి బదులు మీరు బ్రౌన్ షుగర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మిల్క్ మేడ్తో చేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ షుగర్ అంతా కరిగి వరకు ఉడికించుకోవాలి. ఇందులోకి మనం ముందుగా ఉడకపెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసేయాలి. సగ్గుబియ్యం వేసాక ఎక్కువసేపు ఉడకక్కర్లేదండి. బాగా కలుపుకొని చూడు, సగ్గుబియ్యం వేయడం వల్ల ఈ సమ్మర్లో మనకి మంచిగా చలవ చేస్తుంది. పెద్దోళ్ళకైనా పిల్లలకైనా చాలా మంచిది. మీరు గాజరు హల్వా తినుంటారు, చేసుంటారు. ఈ గాజర్ పాయసం కూడా చాలా బాగుంటుంది. మా ఇంట్లో నేను ఎప్పుడు చేస్తుంటాను, చాలా ఇష్టంగా తింటారు. చూడండి మంచిగా తిక్కుగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి మనం 1 టీ స్పూను ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఫ్లేవర్ కోసం బాగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా అంతా కలుపుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఎమ్మి గాజర్ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయిందండి. దీన్ని తప్పకుండా మీరు తింటే చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.